గ్రామీణ ప్రాంత వైద్య సోదరులందరికీ విజ్ఞప్తి. మనం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి మన ఉమ్మడి గుంటూరు జిల్లా మహాసభ జనవరి 10వ తేదీ ఆదిత్య మరియు మెడికవర్ హాస్పిటల్ ప్రాంగణంలో ఉదయం 10 గంటల నుంచి మహాసభ ప్రారంభమవుతుంది. ఈ మహాసభ ప్రారంభానికి మనం అందరం కూడా ఇచ్చేసి మహాసభని జయప్రదం చేయాల్సిందిగా మన సభ్యులందరినీ కోరుకుంటూ, ఈ మహాసభకి సెంట్రల్ మినిస్టర్సు, పార్లమెంట్ మెంబర్సు, మరి స్టేట్ మినిస్టర్సు, మన జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు, మరి ఎంతో మంది ప్రముఖులు విచ్చేస్తున్నారు. ఈ సమయం అనేది చాలా తక్కువగా ఉన్నది. మనమందరం కూడా ఎంతో ఐక్యత ప్రదర్శించి మన వ్యవస్థ ఇంకా 100 సంవత్సరాలు సుదీర్ఘంగా ప్రయాణం చేసే విధంగా మనందరం కృషి చేసి, మన నాయకులకి మనం ఇచ్చే బహుమానం ఏంటయ్యా అంటే, భావితరాలకి మనం ఒక ఆదర్శమైన వ్యక్తులుగా చిరస్థాయిగా నిలవాలి అంటే ఈ మహాసభ అనేది మన గుంటూరు జిల్లాలో జరుగుతున్న గొప్ప అదృష్టం. మనం ఈ మహాసభని దిగ్విజయం చేయాల్సిందిగా ప్రతి ఒక్క ఆర్ఎంపీ, పిఎంపీ, గ్రామీణ వైద్య సోదరులందరినీ విన్నవించుకుంటున్నాం. గత 50 సంవత్సరాలుగా మనం చేస్తున్న ప్రయాణంలో భాగంగా ఈరోజు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ చివరికి గ్రామీణ వ్యవస్థలో గ్రామీణ వైద్యుడికి ఎటువంటి విధమైన ఉపయోగం లేకుండా ఎన్నో నిరుపయోగమైనటువంటి కార్యాచరణ ప్రణాళికలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్న తరుణంలో మనం ఈ ఉద్యమం చేపట్టి అన్ని జిల్లాల్లో రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. ఈ తడవ మన ఉమ్మడి గుంటూరు జిల్లాలో జరిగే ఈ సభకి మనమందరం కూడా తరలివచ్చి సభను దిగ్విజయం చేయాల్సిందిగా మనకి సహకరిస్తున్నటువంటి ఆదిత్య హాస్పిటల్ యాజమాన్యానికి, మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యానికి, మా ఆర్ఎంపీ మిత్రులందరి తరఫున కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ జరగబోయే బృహత్తరమైన గొప్ప మీటింగ్కి అందరూ హాజరవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. జేఏసీ ఆంధ్రప్రదేశ్ రేపు జనవరి 10వ తారీఖు జరిగే ఈ మహాసభను ఆర్ఎంపీ సంఘాలలో అన్ని కలిసి సంఘాలకు అతీతంగా అన్ని సంఘాలు ఐక్యతగా ఈ మీటింగ్ ని దిగ్విజయం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జేఏసీ కమిటీ తరఫున అన్ని సంఘాల మరి ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, కోఆర్డినేటర్స్ అందరూ వచ్చి ఇక్కడ మనకి మంచి అవకాశం కల్పించినటువంటి యొక్క ఆదిత్య స్పెషాలిటీ హాస్పిటల్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ, రేపు జరగబోయే జనవరి 10వ తారీఖున జేఏసీ కమిటీ మన గుంటూరు జిల్లాలో అదీను మరి రాజధాని అమరావతి ప్రాంతం కావున దీనికి మంచి గుర్తింపు రావాలని, మన సంఘాలన్నీ కూడా కలిసికట్టుగా రాబోయే కాలంలో కూడా ఏ పని చేసినా కూడా కలిసికట్టుగా చేయాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమం రూపొందించినందుకు జేఏసీ యాక్షన్ కమిటీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, రేపు రాబోయేటటువంటి యొక్క మన మినిస్టర్స్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, మరి మన యొక్క జేఏసీ నాయకులు కానీ అందరికీ కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా స్వాగత సుమంజలు మనం కల్పించాలని, వాళ్ళకి మంచి అవకాశం మనందరికి ఇచ్చినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ, ఈ యొక్క కార్యక్రమానికి మన యొక్క ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఆర్ఎంపీ సహోదరులందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనసావాస కోరుకుంటూ, ఇంతటి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలంటే మనందరం కూడా సహాయ సహకారాలు చేదోడు వాదోడుగా ఉంటూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతే దీన్ని ఎవరైనా సరే సాధించగలరంటే ఒక నమ్మకం నాకు ఉంది. కాబట్టి దీన్ని అందరం అనుసరిద్దాం, ఆచరిద్దాం. థ్యాంక్స్. 10వ తేదీ జేఏసీ ఆత్మీయ సమావేశం మన ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో గుంటూరు నందు జరగబోవు ఈ మహాసభకు
ప్రతి ఒక్క సభ్యుడు ఇచ్చేసి మనకి అతిథి ఇచ్చినటువంటి ఆదిత్య హాస్పిటల్ వారి యాజమాన్యానికి మా అసోసియేషన్ అందరి తరపున నమస్కారం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇలాంటి బృహత్తర ప్రణాళిక చాలా పెద్ద ఆత్మీయ సమావేశం కాబట్టి ప్రతి ఒక్క సభ్యుడు డిసిప్లిన్ తో వచ్చేసి, అలాగనే అందరూ వైట్ అండ్ వైట్ డ్రెస్ తో వారి యొక్క ఐడెంటిటీ కార్డులు తీసుకొని తప్పనిసరిగా సమయపాలనను పాటించి మన క్రమశిక్షణ అక్కడనే ఈ సభాభాంగంలో అందరూ క్రమశిక్షణతో మెలిగి టయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, అలాగనే ఈ సమావేశానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క సభ్యులకి, ప్రతి సంఘాల వారికి నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా ఇలాంటి సువర్ణావకాశాన్ని ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వైద్య మిత్రులు ఈ సమావకాశాన్ని వినియోగించుకొని ఈ సభని జయప్రదం చేస్తారని మనసా వాచా కన్నా ప్రార్థిస్తున్నాను. ఆర్ఎంపీ అండ్ పిఎంపీ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ఏపీఆర్జేఏసీ యాక్షన్ కమిటీకి సంబంధించినటువంటి ఈ రోజున మనము అందరం కలిసి వచ్చే నెల జనవరి 10వ తేదీ ఉదయం పూట అందరూ ఈ యొక్క జేఏసీ మీటింగ్కి అన్ని డివిజన్ల నుంచి అందరు నాయకులు, అట్లాగే ఆర్ఎంపీ అండ్ పిఎంపీ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ప్రతి సభ్యుడు వాళ్ళ యొక్క ప్రతి గ్రామం నుంచి కానీ టౌన్ నుంచి కానీ అందరూ విచ్చేసి ఈ సభను జయప్రదం చేయాల్సింది కోరుకుంటున్నాము. దానిలో ముఖ్యంగా ఏంటంటే ప్రతి సభ్యుడు కూడా వాళ్ళ ఐడి కార్డు ప్లస్ వైట్ అండ్ వైట్ వేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సభ మొత్తం ఒక వైట్కి గుర్తుగా ఉండేటట్టుగా చిరస్మరణీయంగా ఈ యొక్క జేఏసీని గుంటూరు జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి మన సంఘ నాయకులు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్. హాస్పిటల్స్ యాజమాన్యం మరియు ఆదిత్య మెడికోర్ హాస్పిటల్స్ వారిచ్చిన సౌజన్యంతో జనవరి 10వ తారీఖు జరపబో ఆర్ఎంపీ డాక్టర్ల యొక్క జేఏసీ మీటింగు, ఈ మహాసభని ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి వివిధ సంఘాల్లో ఉన్న వివిధ ఫెడరేషన్లో ఉన్నటువంటి ఆర్ఎంపీ సోదరులు మొత్తం కూడా కంపల్సరీ బాధ్యతగా ఆ యొక్క మహాసభని మీరందరూ కూడా పనులన్నీ పక్కన పెట్టేసి, ఈ యొక్క మహాసభ మన కోసం జరుగుతున్నటువంటి సభ కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఆర్ఎంపీ వైద్యుల యొక్క నాయకులు మొత్తం కూడా అక్కడ సమావేశం అయిపోయి వాళ్ళ యొక్క విలువైన సందేశాలని, మన గురించి వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలని ప్రతి ఒక్క సభ్యుడు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది కనుక ప్రతి సభ్యుడు బాధ్యతగా ఈ యొక్క సమావేశాన్ని, బహిరంగ సభని, ఈ మహాసభని, ఆర్ఎంపీల మహాసభ, ఈ సభని బాధ్యతగా మనం జయప్రదం చేయాల్సిన బాధ్యత ఉంది కనుక ప్రతి ఒక్క సభ్యుడు కూడా రేపు జనవరిలో జరుగుతున్నటువంటి 10వ తారీఖు 10 గంటల కల్లా బాధ్యతగా అందరూ హాజరయ్యి ఈ మహాసభని సక్సెస్ చేయాల్సిందిగా మీ అందరినీ ప్రార్థిస్తూ ఉన్నాను. జయంపీ జై ఆర్ఎంపీ, 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 వర్ధిల్లాలి ఆర్ఎంపీ గ్రామీణ వైద్యుల ఐక్యత, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి గ్రామీణ వైద్యుల ఐక్యత, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి జేఏసీ యాక్షన్ కమిటీ ఐక్యత, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి జేఏసీ యాక్షన్ కమిటీ ఐక్యత, వర్ధిల్లాలి. ఫెడరేషన్ నుంచి మనకు ఈరోజు అంటే 10వ తేదీ జనవరి జరిగే ఈ ఆర్ఎంపీ కార్యక్రమాలకి అన్ని సంఘాల నుంచి ఒక తాటిపై ఏర్పడి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అన్ని సంఘాలు ఏకమై ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవడం వలన ప్రభుత్వానికి మంచి గుర్తింపు, ఆర్ఎంపీలు అంటే ఒక ఏకతాటిపై ఉండే సావద్భావన ఏర్పడుతుంది. ఆ భావనని అందరినీ ఒకే తాటి మీదకి తీసుకురావడానికి తెనాలి వేణుగోపాల్ గారు చాలా సహకరించారు. వారికి ఈ రూపంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఒక అసోసియేషన్ కాదు, అన్ని అసోసియేషన్ని ఒక తాటి మీద తీసుకురావడం అనేది గొప్ప విషయం. ఈ గొప్ప విషయాన్ని ఆయన భుజాల మీద వేసుకున్నందుకు చాలా చాలా సంతోషం. వేణుగోపాల్ గారిని ఈ విధంగా సన్మానించుకోవాలి, గుర్తించుకోవాలి ప్రతి సభ్యులు. అదే కాకుండా
అందరూ ఒకటే, అన్ని సంఘాలు ఒకటే అనే నినాదాన్ని ముందుకు తీసుకొచ్చిన వేణుగోపాల్ సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అన్ని అసోసియేషన్ల తరఫున. థ్యాంక్ యూ.